శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ ముచ్చుమొహం. రచన పసుపులేటి తాతారావు గారు. గలం జయశ్రీ. ఈ కథ స్వాతి వారపత్రికలో ప్రచురింపబడిన కథ. 10,000 రూపాయలు బహుమతి పొందిన కామెడీ కథ. ఇక కథలోకి వెళితే, వద్దు కనకం, ప్లీజ్ నన్ను వదిలే అన్నాడు వీర్రాఘవులు. అదిగో ఆ పేరుతో పిలవద్దన్నానా? నన్ను కనకం అనొద్దు, కనక అని పిలవమని ఎన్నోసార్లు చెప్పాను అన్నది గదమాయిస్తూ. ప్రతి విషయంలోనూ మోడ్రన్గా ఉండాలనేది ఆమె అభిలాష. భర్త కూడా అలాగే ఉండాలని ఆమె ఆకాంక్ష. సరే కనుక, అలాగే పిలుస్తాను, కానీ నన్ను వదిలే. ఈ పిల్లక కత్తిరించే పని మాత్రం ఇప్పుడొద్దు. నన్ను సతాయించి వేధించొద్దు ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డాడు, 2 చేతులు జోడిస్తూ. వాళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు జరిగేతంతే అది. వీర్రాఘవులకి సనాతన ఆచార వ్యవహారాలతో పాటు సాంప్రదాయ వేషధారణ మీదే మక్కువ ఎక్కువ. అందులో భాగంగానే అతని తల వెనక పిలక వేలాడుతూ ఉంటుంది. పెళ్లి చూపులలో ముఖం మాత్రమే చూడగలిగి అబ్బాయి వెనక భాగం చూడలేకపోవడం అనాదిగా స్త్రీకి జరుగుతోన్న అన్యాయాల్లో ఒకటని కనకరత్నం, క్షమించాలి కనక, ప్రగాఢ విశ్వాసం. దానికి తోడు నుదుటన 3 వేళ్ల మందాన విభూది రేఖలు, రూపాయి కాసంత కుంకుమబొట్టు, పంచెకట్టు, పొడవు కద్దరు చొక్క అన్నీ కలిపి కనకాకి జీవితం మీద విరక్తి పెంచేశాయి. పెళ్లి చూపులకి వీర్రాఘవులు పెద్దల బలవంతం మీద ప్యాంటు షర్టు వేసుకొని వచ్చి మోసంతో తన గొంతు కోసాడని ఆమె ప్రగాఢ విశ్వాసం. ఇంకెంతకాలం ఇవ్వాలి టైము? ఈవేళ ఎలా అయినా సరే దాని అంతు చూడాల్సిందే అంటూ పట్టుబట్టిందామె. కనుక ప్లీజ్, నా మనసుకి సర్ది చెప్పుకొని ఏదో ఒకరోజు ఒక మంచి ముహూర్తంలో మనస్ఫూర్తిగా నా అంతట నేనే నా వేషం పూర్తిగా మార్చేసుకుంటానుగా, అంతవరకు కాస్త టైం ఇవ్వవే, నన్నిలా మాటిమాటికి సతాయించి వేధించకే ప్లీజ్ అన్నాడు. లేటెస్ట్ సినిమా సాంగ్ రింగ్ టోన్తో మొబైల్ ఫోన్ మోగింది. కనుక ఫోన్ అందుకొని చూసింది. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. కాకినాడలో ఉంటున్న ఆమె బామ్మ సుభద్రాదేవి నుండి ఆ ఫోన్ కాల్. హలో బామ్మ, ఎలా ఉన్నావు? ఏమిటి సడన్గా నేను గుర్తొచ్చాను అన్నది. ఏం లేదే కనక, నీ మొగుడు ముచ్చుమొహంగాడు నిన్ను చీటికి మాటికి ఒకటే సతాయించి వేధిస్తున్నట్టు కలొచ్చింది. భయమేసి ఎలా ఉన్నావో ఏమిటో అని ఫోన్ చేస్తున్నాను అన్నది అవతలి నుండి సుభద్రాదేవి. బామ్మకి తన మీద ఉన్న ప్రేమకెంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది కనుక. ఏం చేస్తాంలే బామ్మ, ఆడపుట్టక పుట్టాక అన్నీ సహనంతో భరించడం తప్ప మనకి మరో దారేముంటుంది గనక. సరేలే, నువ్వెలా ఉన్నావు అని అడిగింది. నాకేం, దిట్టంగానే ఉన్నా. అది సరేగాని నిన్ను చూడాలని ఉంది. రేపు గౌతమి ఎక్స్ప్రెస్కి వస్తున్నా. ఆ ముచ్చుమొహంగాడిని స్టేషన్కి పంపిస్తావా? వావ్ బామ్మ, నువ్వు వస్తున్నావా? తప్పకుండా పంపిస్తాను. తొందరగా రావే బామ్మ, నిన్ను చూసి చానాళ్ళయింది అన్నది సంబరంగా. ఏవండి, రేపు గౌతమికి కాకినాడ నుండి మా బామ్మ వస్తోందట. మీరు స్టేషన్కి వెళ్ళి తీసుకురావాలి అన్నది కనక తెగ సంబరపడిపోతూ. తాత్కాలికంగా తన వేషధారణ సమస్య పక్కకి పోయినందుకు బ్రతికానురా దేవుడా అనుకొని, మీ బామ్మని నేనెప్పుడూ చూడలేదుగా అన్నాడు. నా మొబైల్లో ఉంది మా బామ్మ ఫోటో అంటూనే తన బామ్మ ఫోటోని అప్పటికే అతని మొబైల్కి వాట్సప్ చేసేసింది. మొబైల్లో ఆమె ఫోటోని చూసి పులిని చూసిన వారిలా ఒక్కసారిలా దర్చుకుని అడుగు వెనక్కి వేశాడు. ఫోటోగ్రాఫర్ని నమలేసేలా చూస్తోంది. ఎందుకంత కోపంగా పెట్టింది మొహం అడిగాడు. చాలే ఊరుకోండి, మీకు వేలాకోలంగా ఉంటుంది గాని మా బామ్మని చూస్తే ఎవరికైనా హడలే. మా బామ్మకి అసలే హైదరాబాద్ కొత్త, కంగారు పడుతుంది అన్నది జాగ్రత్తలు చెబుతూ. అలాగే కనుక, తప్పకుండా అన్నాడు. బైక్ పార్క్ చేసి స్టేషన్లోకి వెళ్ళాడు వీర్రాఘవులు. అప్పుడే అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. గౌతమి ఎక్స్ప్రెస్ 1 గంటన్నర ఆలస్యంగా వస్తోందని. నీరసంగా నిట్టూర్చి ఖాళీగా ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. టైంపాస్ కోసం మొబైల్ ఫోన్లో మెసేజెస్ చూడసాగాడు. 4 అమ్మాయిలు అటుగా పోతోంటే వాళ్ళల్లో ఒక అమ్మాయి, ఏయ్ సీ దట్ టెస్ట్, హౌ ఫన్నీ ఇట్ ఈస్ అంటూ ఫక్కున నవ్వింది. మిగిలిన అమ్మాయిలు కూడా ఆమెకు వంత పాడారు. వీర్రాఘవులకి ఒక అలవాటుంది. ఏదైనా కొత్త ఆంగ్ల పదం వినిపిస్తే దాని అర్థం తెలుసుకోవాలనుకుంటాడు. చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో గూగుల్ ట్రాన్స్లేట్, పైగా బోలెడంత టైం. ఇక అడ్డే ఉంది. అందుకే ఆ అమ్మాయి నోటి నుండి వచ్చిన
టస్ట్ అన్న పదానికి అర్థం ఏమై ఉంటుందో చూడాలనిపించి సెర్చ్ చేశాడు. సెర్చ్ రిజల్ట్ చూడగానే అతని మొహం ముడుచుకుపోయింది. ఆ అమ్మాయిలంతలాగా ఎందుకు నవ్వారో అర్థమై మొహం కందగడ్డలా మారింది. ఆ పదానికి గూగుల్ ట్రాన్స్లేట్ ఇచ్చిన అర్థం పిలక. ఎన్నో ఏళ్లుగా తన భార్య పెడుతున్న పోరు ఇప్పుడు తాజాగా ఈ అవమానం కలిపి అతను ఒక కఠోరమైన నిర్ణయానికి వచ్చేలా చేశాయి. వెంటనే లేచి స్టేషన్ బయటికి వెళ్ళి ఒక షాప్లో దూరాడు. ఆ షాప్ పేరు మహారాజా హెయిర్ డ్రెస్సెస్. పావుగంట తర్వాత బయటకు వచ్చి రోడ్డు పక్క అమ్మే ఒక రెడీమేడ్ గార్మెంట్ షాప్కి వెళ్ళాడు. జీన్స్ టీషర్ట్ కొన్నాడు. కూలింగ్ గ్లాసెస్, బెల్ట్, షూస్ కూడా కొనుక్కున్నాడు. వాటితో సరాసరి రైల్వే స్టేషన్లోని వెయిటింగ్ రూమ్లో బాత్రూంకి వెళ్ళి తన పంచకట్టు, ఖద్దరు చొక్కాలు విప్పిపడేసి జీన్స్ ప్యాంట్, టీషర్ట్ తొడుక్కున్నాడు. పాత చెప్పులు వదిలేసి షూస్ తొడుక్కున్నాడు. పిలక కత్తిరించిన జుట్టుని నీట్గా స్టైల్గా దువ్వుకున్నాడు. అద్దంలో తన రూపాన్ని చూసి తానే అబ్బురపడిపోయాడు. తనలో ఇంత గ్లామర్ ఉందా అనుకొని ఆశ్చర్యపోయాడు. కనుక ఇక కాస్కో, లైఫ్లో మొదటిసారి నీకిస్తున్న అతిపెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది అనుకున్నాడు రకరకాల పోజుల్లో అద్దంలో చూసుకుంటూ. ఒక శక్తి స్వరూపిణిని తనతో మోసుకొస్తున్న సత్యానికి సంకేతంగా గౌతమి ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అతి వేగంతో గంభీరంగా వచ్చి ఆగింది. వీర్రాఘవులు లేచి నుంచొని బోగి 2 ద్వారాలను నిశితంగా పరిశీలించసాగాడు. మొబైల్లో కనక బామ్మ ఫోటోని అప్పటికే స్క్రీన్ మీదకి తెచ్చుకొని దిగే వాళ్లలో వృద్ధవనితల్ని ఆ ఫోటోతో పోల్చుకొని చూస్తున్నాడు. అందరూ దిగడం అయిపోయింది గాని కనక బామ్మ దిగిన జాడ కనిపించలేదు. లోపల నిద్రపోతుందేమో చూద్దామని బోగి ఈ చివరి నుండి ఆ చివరికి కిటికీలోంచి తొంగి చూస్తూ ప్లాట్ఫామ్ మీదే హడావిడిగా నడవసాగాడు. ఈ ప్రక్రియలో ఎవరో శాల్తి తనని ఢీకొట్టినట్టు అనిపించడంతో ఆగి చూశాడు. యూజ్లెస్ ఫెలో, ఏమిటి నాకు డాష్ ఇచ్చావు? కళ్ళు కనపడ్డం లేదా? నీకు సిస్టర్స్, కజిన్స్ లేరా? గయ్యమంటూ ప్లాట్ఫామ్ దద్దరిల్లిపోయేలా అరిచిందా శాల్తి. ఆ అరుపుకి బిత్తరపోయి చూశాడు. 60 పైబడిన వయసుంటుంది. చుడీదార్ వేసుకొని నల్లగా డై వేసుకున్న బాబ్డ్ హెయిర్తో, ఐ హీల్స్ చెప్పులతో, పెదాలకు లిప్స్టిక్తో, చేతిలో స్మార్ట్ ఫోన్తో చాలా స్టైలిష్గా ఉంది. వేషధారణని బట్టి ఏ నార్త్ ఇండియనో అనుకునేలా ఉన్నా ఆమె మాట్లాడిన దాన్ని బట్టి ఖచ్చితంగా తెలుగామె అయ్యుంటుందని గ్రహించాడు. సారీ మేడం, చూసుకోలేదు అని సంజాయిషి ఇచ్చుకున్నాడు. సరే సరే అంటూ వయ్యారంగా నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయిందా శాల్తి. ఎంతకీ బామ్మ కనిపించకపోయేసరికి కనకాకి ఫోన్ చేశాడు. కనక, మీ బామ్మ వచ్చినట్టు లేదు. అయ్యో వచ్చిందండి, ట్రైన్ దిగి మీకోసం ప్లాట్ఫామ్ అంతా వెతుకుతోందట, ఇప్పుడే ఫోన్ చేసింది అన్నది కనక. ఓ అలాగా, అయితే ఆమె ఫోన్ నెంబర్ నాకు పంపించు, నేను మాట్లాడతాను అన్నాడు. అయ్యో కర్మ, అలా ఇవ్వగలిగితే ముందే మీకిచ్చేదానిగా. పరాయి మగాలకి తన ఫోన్ నెంబర్ ఇవ్వడం మా బామ్మ ఒప్పుకోదు అన్నది కనక. వీర్రాఘవులు ఏం విన్నాడో అర్థం కానట్టు ఏమిటి పరాయి మగాళ్ళా అని అడిగాడు. అవును, పరాయి మగాలకే. మన పెళ్లికి ముందు ఒకసారి ఇలాగే మా బామ్మ తన ఫోన్ నెంబర్ని పుస్తకాల షాప్ వాడికి ఇచ్చిందట, భాగవతం పుస్తకం స్టాక్ రాగానే చెప్పమని. ఆ రోజు మా తాత ఆమె కలలో కనపడి చడామడా తిట్టిపోశాడట. ఈసారి పరాయి మగాలకి ఫోన్ నెంబర్ ఇచ్చావంటే తాట వలుస్తానని కల్లెర్ర చేసి చెప్పాడట. అప్పన్నుంచి ఎవరికీ తన నెంబర్ ఇవ్వనివ్వదు అని చెప్పింది. వీర్రాఘవులకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అయినా ఇప్పుడు మీ తాత బ్రతికిలేడుగా అన్నాడు. కలలోకొస్తాడుగా అన్నది కనక. సరే, నేను భోగి ఎదురుగా చాప్టా మీద కూర్చున్నానని చెప్పు, ఆమెను కూడా భోగి దగ్గరికే రమ్మని చెప్పు అన్నాడు. ఆమె సరే అని ఫోన్ పెట్టేసింది. కాసేపటికి వీర్రాఘవులు ఫోన్ మోగింది. చెప్పు కనక అన్నాడు. మా బామ్మ భోగి ఎదురుగానే ఉన్న చాప్టా మీదే ఉందటండి అన్నది. వీర్రాఘవులు అక్కడ ఉన్న చాప్టాలన్నిటి మీద చూశాడు. కనక బామ్మ ఎక్కడా కనిపించలేదు. ఇందాక తనకు డాష్ ఇచ్చి యూజ్లెస్ ఫెలో అని తిట్టిన శాల్తి తన పక్కన కూర్చోవడం కనిపించింది. ఏంట్రోయ్, ఇందాక డాష్ ఇచ్చిందిగాక ఇప్పుడు నా పక్కన కూర్చున్నావు, ఏంటి కథ అని అడిగింది ఆమె కోపంగా చూస్తూ. బామ్మ, నేనిందాకటి నుండి ఇక్కడే ఉన్నాను, నువ్వే అంటూ చెప్పబోయాడు. అరే చుప్, బామ్మ ఏమిట్రా బామ్మ, మేడం అనలేవు అని కసిరింది. సారీ మేడం,
మీరే నా పక్క కూర్చోడానికి వచ్చారు అన్నాడు భయం భయంగా. అతని ఫోన్ మోగింది. ఏవండి, తనని గుర్తుపట్టడం కోసం మా బామ్మ హ్యాండ్ బ్యాగ్ ఉన్న చేతిని పైకెత్తి పట్టుకుందట, జాగ్రత్తగా చూడండి అన్నది. అదే సమయానికి తన పక్కన కూర్చున్న ఫ్యాషనబుల్ బామ్మ తన హ్యాండ్ బ్యాగ్ పైకెత్తి పట్టుకుంది. అయితే పక్కనే ఉండడం వల్ల అది వీర్రాఘవులకి కనిపించలేదు. అతని మొబైల్లో ఉన్న కనక బామ్మ రూపం కోసం అటూ ఇటూ చూస్తున్నాడు. లేదు కనుక, భోగి ఎదురుగానే నేనున్నాను, జనం కూడా ఎవ్వరూ లేరు, మీ బామ్మ ఏ ట్రైన్ ఎక్కేసిందో ఏమో అన్నాడు. ఓ అరగంట సేపు ఇద్దరితో మాట్లాడినా వాళ్ళిద్దరినీ కలపలేక విసుగొచ్చింది కనకకి. సర్లే బామ్మ, నేను నీకో క్యాబ్ బుక్ చేస్తాను, అందులో వచ్చేయ్ అని చెప్పింది. వీర్రాఘవులకి ఫోన్ చేసి ఆ సంగతి చెప్పి వెనక్కి వచ్చేయమంది. ఫ్యాషనబుల్ బామ్మ లేచి హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ బయటకు దారితీసింది. వీర్రాఘవులు కూడా లేచి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. వావ్ బామ్మ, నువ్వా? ఏమిటి గెటప్, అదిరిపోయిందనుకో, తెగ సంబరపడిపోతూ చప్పట్లు కొడుతూ అన్నది కనక. అప్పుడే క్యాబ్ దిగి లోపలికి వస్తున్న బామ్మని చూస్తూ సుభద్రాదేవి గారు హుష్ అని ఆపుచేసి, వెనక ఎవడో పోకిరి వెధవ రైల్వే స్టేషన్ దగ్గర్నుండి మనింటి వరకు నన్నే వెంబడిస్తూ వస్తున్నాడు. వార్నింగ్ ఇచ్చినా కూడా లెక్క చేయకుండా ఏకంగా ఇంటికే వచ్చేస్తున్నాడు. వాడికి తగిన బుద్ధి చెబుతాం, కర్ర అందుకో అన్నది. కనక ఇల్లంతా వెతికి ఒక దుడ్డుకర్ర తీసుకొని వచ్చింది. అప్పుడే లోపలికి రాబోతున్న వీర్రాఘవులు నెత్తిమీద గట్టిగా బాధపోయింది. అది గమనించి భయంతో వీర్రాఘవులు, కనక ఆగాగు, ఏమిటి అది, నన్ను కొడుతున్నావేమిటి అని అరిచాడు కంగారుగా. అతని గొంతు గుర్తుపట్టి చప్పున ఆగిపోయింది కనక. ఏవండి, మీరా? వావ్, ఏమిటండి ఈ గెటప్ అని అడిగింది. నువ్వే కదా తెగ సతాయించి వేధిస్తున్నావు, వేషం మార్చుకోమని ఈవేళ మార్చుకున్నాను, గుర్తుపట్టకపోతే ఎలా అన్నాడు ముఖం ముడుచుకుంటూ. సినీ హీరోలా ఉన్నారు, ఇక నుండి మీ గెటప్ ఇదే, ఫిక్స్డ్ అన్నది సంబరంగా చూస్తూ. వీర్రాఘవులు దృష్టి అక్కడే ఉన్న ఫ్యాషనబుల్ బామ్మ మీద పడి కళ్ళు చిట్లించి చూశాడు. ఒరే ముచ్చుమొహమా, నువ్వు నిజంగా ముచ్చుమొహానివేరా, నేను కనక బామ్మని, ఆ మాత్రం పోల్చుకోలేవా అని అడిగింది. వీర్రాఘవులు ఆశ్చర్యం నుండి తేరుకోలేక మొబైల్లో కనక పంపిన ఫోటోని, ఎదురుగా ఉన్న బామ్మని మార్చి మార్చి చూస్తూ ఉండిపోయాడు. గెటప్ మనిషిని ఎంతగా మార్చేస్తుంది అనుకోకుండా ఉండలేకపోయాడు. హైదరాబాద్ వస్తున్నాను కదా, పైగా కనకకి అంతా మోడ్రన్గా ఉండడమే ఇష్టం కదా అని ఈ వేషంలో వచ్చాను. నువ్వు కూడా ఈవేళే వేషం మార్చుకోవాలట్రా ముచ్చుమొహం, మనిద్దరం ఒకేసారి వేషాలు మార్చుకోవడం దైవ నిర్ణయం అనుకుంటాను అన్నది బామ్మ నవ్వుతూ. అవును బామ్మ, ఓ సారీ, అవును మేడం అన్నాడు వీర్రాఘవులు. ఒరే ముచ్చుమొహం, నేను కనకకి బామ్మనైతే నీకూ బామ్మనేరా, నన్నలాగే పిలు, పర్వాలేదు అన్నది సుభద్రాదేవి మురిపంగా మనవణ్ణి చూస్తూ. అవునే బామ్మ, ఆయన ఎంత గ్లామరస్గా ఉన్నారో చూశావుగా, నా కళ ఇన్నాళ్లకు ఫలించింది. ఏవండి, ఇక నుండి మీ పేరు ర్యాగ్, ఇది కూడా ఫిక్స్డే అన్నది. బామ్మ చప్పట్లు కొట్టింది, అది తనకు ఆమోదయోగ్యమే అన్నట్టు. వీర్రాఘవులు పేరు కూడానా అంటూ నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు. ఇంతటితో జయశ్రీ వినిపించిన పసుపులేటి తాతారావు గారి కథ ముచ్చుమొహం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.